అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తమిళనాడు రాష్ట్రం పళనిలో తెలుగు అయ్యప్ప భక్తులపై దాడి చేసి మాలను దించేసిన వ్యాపారి. ధర్నా చేపట్టిన తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు. సుడిగాలి పర్యటనలతో మదనపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్స్ మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇసుకనూత పల్లెలో జయరాం యాదవ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం నిర్వహణ. ముఖ్య అతిథిగా పాల్గొని పాలాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే. డ్రగ్స్ కు బానిసలు కాకండి, విద్యార్థి దశలో సత్ప్రవర్తనతో మెలగండి, పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణంలో నేటి పేరెంట్స్ డే సమావేశాలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సుడిగాలి పర్యటనతో వివిధ పాఠశాలలు నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఉదయం మున్సిపల్ ఉర్దూ పాఠశాల, అనంతరం గర్ల్స్ జూనియర్ కళాశాల, మదనపల్లి జడ్పీ హైస్కూల్, మున్సిపల్ వివేకానంద పాఠశాల, నీరుగట్టువారిపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ డే మీటింగ్లలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విద్యారంగం పట్ల పర్యవేక్షణ లేకుండా విద్యార్థులు 5 ఏళ్ల పాటు సరైన విద్య అందక నష్టపోయారని, ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మెరుగైన ప్రమాణాలతో విద్యా సౌకర్యాలు కల్పించడం జరిగిందని, నేటి తల్లిదండ్రుల సమీక్ష సమావేశంలో ప్రభుత్వం విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు స్వయంగా పరిశీలించే అవకాశం కల్పించారని తెలిపారు. విద్యార్థులకు యూనిఫామ్, నాణ్యమైన మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించి విద్యార్థులలో మెరుగైన ఫలితాలు సాధిస్తుందని తెలిపారు. యువనేత నారా లోకేష్ సారథ్యంలో విద్యాశాఖ ఎన్నో మార్పులు తీసుకొచ్చి విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తుందని తెలిపారు. జడ్పీ హైస్కూల్ ఆవరణంలో 50 లక్షల రూపాయలకు పైగా సొంత నిధులను ఖర్చు విద్యార్థుల కోసం డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు, విద్యార్థులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నీలకంఠ, మోడెం సిద్దప్ప, పురుషోత్తం, డాన్స్ రెడ్డి, ఎర్రబెల్లి వెంకటరామరెడ్డి, రఘుపతి నాయుడు, అనిత, వేమయ్య, చలపతి రెడ్డి, రాయల్, చిప్పిలి గురునాథ్ యాదవ్, జయరాం యాదవ్, మల్లికార్జున్ నాయుడు, మమ్మది, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ వెంకట సుబ్బారెడ్డి, పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. కార్యక్రమం చేపట్టింది. పేరెంట్స్ మీటింగ్ ద్వారా మీకు మీ పిల్లల చదువు పట్ల, మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారనే వాస్తవాలు మీకు తెలుస్తాయి. అదే క్రమంగా ఈరోజు ప్రభుత్వం పిల్లలకు ఇస్తున్న భోజనం, మధ్యాహ్న భోజనం, సీత డొక్కమ్మ గారి పేరుతో ఇస్తున్న మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, నాణ్యత ఉందా, ఏదైనా దాంట్లో సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీ పిల్లలు ఎలా చదువుతున్నా అది కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు మీరు జెడ్పీ హై స్కూల్ పిల్లలు ఆదర్శంగా ఉండాలా, చాలా బాధ్యతగా ఉండాలా, మీరు మెరుగైన పద్ధతిలో చదువుకోవాలా, రాష్ట్రానికి మీరు ఆదర్శంగా ఉండాలా నేను చూస్తున్నాను. ఎందుకంటే దాదాపు ఇక్కడ ముందు 3500 మంది స్ట్రెంత్ ఉన్న స్కూల్ ఇది. ఇప్పుడు దాదాపు 1800 నుంచి 1900 ఉన్నారు. మీకు మెరుగైన ఏదైతే విద్య కల్పించడానికి ప్రభుత్వం నుంచి ఉన్న టీచర్స్ అందరూ డబుల్ డిగ్రీ పిహెచ్డి చేసిన టీచర్స్. ఇక్కడ ఏదో ఇంకోసారి థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ. నాకేం ఏమన్నా చూడు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్టూడెంట్స్ రైట్ అండ్ వన్స్ అగైన్ సార్ సెల్యూట్. సార్ గౌరవ వందనం సార్. మీరు ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి మదనపల్లె చరిత్రలో నిలబడే విధంగా ఈరోజు మదనపల్లి జిల్లా రావడం మా అందరికీ ఆనందం. అంటే ఒకసారి గట్టిగా సార్కు క్లాప్స్ ఇవ్వాలని ఈనాటి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి బిడ్డ చదవాలి, మన రాష్ట్రంలో ఏ బిడ్డ పడి బయట ఉండకూడదు, డబ్బు లేదన్న పేదరికంతో పడి బయట ఉండకూడదన్న ఉద్దేశంతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయల ప్రకారం వాళ్ళు
డబ్బులు ఇచ్చి మన బిడ్డలు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు ఎంకరేజ్ చేసిన ప్రభుత్వం లేదు. ఒక్కసారిగా గట్టిగా అందరూ చప్పట్లతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలపాలి. అదే విధంగానే మన గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ సార్ గారు మెగా పేరెంట్స్ అని చెప్పి మీటింగ్ పెట్టేసి అందరూ రావాలి, అందరు పేరెంట్స్ అందరూ కూర్చోవాలి, పిల్లలకి ఎక్కడ ఏం జరుగుతుందో, బడిలో ఏం సౌకర్యాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమావేశంలో ఆ గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు అని చెప్పేసి Honorable MLA sir, young EO sir, headmaster, teachers, parents and my dear friends. Good morning to all of you. It gives me great pleasure to welcome all of you to the Mega Parent Teachers Meeting 3.0 of our Municipal Urdu High School. మనం మన ఇళ్లలో ఏ బియ్యం తింటున్నామో అదే బియ్యం మన స్కూల్ పిల్లలకు కూడా ఇస్తున్నాం. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఇదే కాకుండా ఈరోజు రేషన్ నిన్నలే మొన్న 3 రోజుల క్రితం నేను ఒక రేషన్ షాప్ విజిట్ చేశాను. ఆ రేషన్ షాప్లో బియ్యం ఎలా ఉన్నాయంటే చాలా మంచి క్వాలిటీ ఆఫ్ రైస్ సోనా మసూరి వస్తున్నారు. ఇవన్నీ ఒక పరిపాలన దక్షత, మంచి పరిపాలనలో భాగంగా ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. ఈరోజు మున్సిపాలిటీల అభివృద్ధి కానీ, పాఠశాల పట్టణాల అభివృద్ధులు కానీ, అది గ్రామాల అభివృద్ధి ఎంత అవసరమో పిల్లల భవిష్యత్తు అంతే అవసరం. ఈ పిల్లలు మన అసెట్, దేశ అసెట్, రాష్ట్ర అసెట్. ఈ పిల్లలకు మంచి చదువు అభ్యసించిన తర్వాత రేపు ఈ పిల్లలు బ్యాక్ బోన్ లాగా వాళ్ళ కుటుంబాలకు నిలుస్తారు. వీళ్ళు రేపు గెస్టెడ్ ఆఫీసర్, నాన్ గెస్టెడ్ ఆఫీసర్, ఒక ఐఏఎస్, ఐపీఎస్, మంచి ఆర్డీఓ, సబ్ కలెక్టర్, ఈ విధంగా ఎప్పుడైతే ఈ పిల్లలు బాధ్యతగా ఎదుగుతారు, మంచి కొండామరిపల్లి పంచాయతీ ఇసుక నూతనపల్లిలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జయరాం యాదవ్ ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజాన్ బాషాకు స్థానికులు, మహిళలు పెద్ద ఎత్తున పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే షాజాన్ బాషా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి ప్రాంతానికి 100 సంవత్సరాలు మునిపే జిల్లా రావాల్సి ఉండేదని, గత పాలకులు చేసిన తప్పుల వల్లనే మనకు జిల్లా రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లిను జిల్లాగా ప్రకటించడం మన ప్రాంత ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకోవాల్సిన విషయమని తెలిపారు. జిల్లా ఏర్పాటుతో మౌలిక వసతులు మెరుగుపడతాయని, ఉద్యోగ కల్పన అవకాశాలు పెరిగి నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. యువనేత లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మనకు జిల్లా ఏర్పాటు అయిందని అన్నారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే షాజాన్ బాషా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాజ్ మసూర్, జయరాం యాదవ్, వెంకటరమణ యాదవ్, కృష్ణమూర్తి, రెడ్డప్ప, జాఫరునిసా, రజనీ, నవీన్ చౌదరి, ఎస్ఎం రఫీ, ఎస్ఆర్ షంషీర్, మల్లికార్జున్ నాయుడు, జేసీబీ వేణు, చిప్పిలి గురునాథ్ యాదవ్, పెద్ద సంఖ్యలో మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మనమందరం కలిసి ఇక్కడ చేరి జిల్లా విజయోత్సవ సభలు జరుపుకుంటున్నాం. ఇది దాదాపు 114 సంవత్సరాల కళ. ఈ 114 సంవత్సరాల కళ 2024లో ఎలక్షన్ లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు, 25లో జిల్లా ఇచ్చారు. ఈరోజు మీ అందరికీ జిల్లా వస్తే మనకేమొస్తుంది అని ఆలోచన ఉంటుంది. జిల్లా వస్తే రేపు మీ సమస్యలు, ఇంతకు ముందు దాదాపు 114 సంవత్సరాలు ఎవరైనా ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఎక్కడికి పోయేవాళ్ళమ్మా? ముందు చిత్తూరు పోయేవాళ్ళం. మొన్నటి నుంచి ఒక 3-4 సంవత్సరాలు మనం రాయచోటికి తిరిగాం. చిత్తూరు ఎండ ఎలా ఉంటుంది, రాయచోటి ఎండ ఎలా ఉంటుంది? ఈరోజు 114 సంవత్సరాల ముందు మద్రాస్ రాష్ట్రం ఉన్నది. ఈ రాష్ట్రం మదనపల్లి మద్రాస్ రాష్ట్రంలో ఉండింది. జిల్లా హెడ్ క్వార్టర్స్ కడప ఉండింది.
కడప తర్వాత డివిజనల్ హెడ్ క్వార్టర్స్, రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఏది ఉన్నదంటే అది మదనపల్లి ఉంది. అటువంటి మదనపల్లికి జిల్లా ఇవ్వకుండా ఆ రోజు అన్యాయం జరిగింది. 24 ఎలక్షన్లో, గత సంవత్సరంలో జరిగిన ఎలక్షన్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు బస్ స్టాండ్కి వచ్చి బెంగళూరు బస్ స్టాండ్ సాక్షిగా మాటిచ్చారు. ఏమని? నేను మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు సాక్షిగా పెట్టుకొని చెప్తున్నాను, జిల్లా ఇచ్చేది నేనే, ఖచ్చితంగా జిల్లా ఇవ్వబోతున్నాను అని మాటిచ్చారు. అదే మాట క్రమంగా 25లో మేము ఎప్పుడు ఏ సందర్భంలో ఉన్నా అసెంబ్లీలో, అసెంబ్లీ ప్లాట్ఫామ్లు, ఎక్కడైనా ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు అక్కడ ఏ వేదిక పైన కూడా కానీ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ వచ్చింది. ఎప్పుడు మేము గుర్తు చేస్తూ బాధ్యతగా ముందుకు సమర్పించాము వాస్తవాలు. ఎక్కడ కూడా మాట తప్పకుండా ఇచ్చిన మాట ఇచ్చినట్లే మదనపల్లి జిల్లాగా ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రేపు దాదాపు ఇక్కడ మదనపల్లిలో మీ పిల్లలకు మీకు దాదాపు 1000 ఉద్యోగాలు వస్తాయి. రేపు జిల్లా వస్తే మంచి మంచి యూనివర్సిటీలు వస్తాయి. రేపు జిల్లా వస్తే మొత్తం జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ మంచి చదువు చదవాలంటే ప్రభుత్వం కాలేజీలోనే చదవండి. చిత్తూరు జిల్లా కోట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి వీకోటలో మంచి వాతావరణంలో ప్రభుత్వ కాలేజీ ఇక్కడ ఉండటం ఆనందకరం. గతంలో ఈ కాలేజీకి ఎన్నో ఇబ్బందులు వచ్చినా వెనుకడుగు వేయకుండా ఇంత పెద్ద కాలేజీ స్థాపించిన ఘనత మనది అని ఆనందకరం. అలాగే రాష్ట్రంలో 3వ స్థానం ర్యాంకు సాధించిన విద్యార్థికి కృతజ్ఞతలు. కాలేజీలో విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు కాకండి. అటు పిల్లలు కాదు, తల్లిదండ్రులు కూడా పిల్లలకు తమ పిల్లలు ఏం చేస్తున్నారని, వాళ్ళకి మంచి విద్యా బోధన అందించాలని, అప్పుడప్పుడు మీరు కూడా కాలేజీలకు వచ్చి తమ పిల్లలు ఏం చేస్తున్నారని టీచర్లను అడిగితే బాగుంటుందని అన్నారు. రాబో కాలంలో కూడా వీకోట మండలానికి డిగ్రీ కాలేజ్ తీసుకొస్తామని సభాముఖంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హామీ ఇచ్చారు. తాగడానికి క్లీన్లు లేకుండా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే తాగునీటి సౌకర్యం కల్పించిన అమర్నాథ్ రెడ్డి ఈరోజు టీచర్లు దాదాపు 16,000 మంది టీచర్లు ఒకేసారి మెగా డిఎస్ఏ ఎప్పటి నుంచినో గత ప్రభుత్వాలు చేయలేని పని ఈరోజు చేసే. ఈరోజు అదే కాకుండా మధ్యాహ్న భోజన పథకం ఒక్క సీతమ్మ పేరు మీద ఈరోజు మధ్యాహ్న భోజన పథకం బ్రహ్మాండంగా కూడా నిర్వహిస్తా ఉన్నారు. అదే విధంగా స్కూల్ కు సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు. కొన్ని స్కూల్స్ లో మరి ఏదైతే కొన్ని జరిగే దాంట్లో రవాణా ఛార్జీలు కూడా ఇస్తా ఉన్నారు. ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలకైతే వాళ్ళకి కావాల్సినటువంటి పాసులు ఇస్తా ఉన్నారు. అమ్మాయిలు కానీ మహిళలందరికీ కూడా ఫ్రీ ఈ రోజు బస్సులంతా. వాళ్ళు ఎవరు ఎక్కడ టికెట్లు ఇచ్చే పని లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తా ఉంది. ఈ ప్రోత్సాహాలను ఉపయోగించుకొని ఖచ్చితంగా కూడా మన భవిష్యత్తుకు పునాది వేసుకునేటువంటి కార్యక్రమం చేయాలా. ముఖ్యంగా ఈ పాఠశాలకు చాలా వెనక చరిత్ర ఉంది. ఈరోజు రాము చెప్పినట్టు ఎప్పటి నుంచి అనంతపురం వాసి శేషు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతే. అతని మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో ఉంచారు. అతని కుటుంబ సంబంధీకులు ఎవరూ ముందుకు రాకపోవడంతో హెల్పింగ్ మైండ్స్ బృందానికి సమాచారం అందించగా అతని దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయబద్దంగా హిందూ శ్మశాన వాటికలో నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎవరూ లేని వారికి తమ సంస్థ ముందుకు వచ్చి అనాథ మృతదేహాలను అనాథలుగా వదలకుండా వారి వారి మత సాంప్రదాయబద్దంగా దహన సంస్కారాలు తమ సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో 917 కరోనా మృతదేహాల అంత్యక్రియలు, వందలాది అనాథ మృతదేహాల అంత్యక్రియలు, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్, ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్, రక్తదాన శిబిరాలు, క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు పంపిణీ ఇలా పలు సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్, సంస్థ సభ్యులు కమ్మల, ఆనంద్, ఫయాజ్, నవీన్, అంబులెన్స్, సూరి పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ శ్మశాన వాటికలో అతని యొక్క దహన సంస్కారాలు
నిర్వహించడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే వందలాది మృతదేహాలకు హిందూస్ అయితే హిందూస్, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ వారి వారి మతానుసారంగా వారి యొక్క మృతదేహాలకి దహన సంస్కారాలు అనాథలుగా వదులుకుండా మేముండామంటూ కదులుతున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ సైన్యం. అందులో ఇతని యొక్క దహన సంస్కారాలకు అయ్యే పూర్తి ఖర్చును హెల్పింగ్ మైండ్ సభ్యులు దంగనా గారు, దినకర్ గారు, పురుషోత్తం గారు సహకరించగా, ఇక మేము ఎప్పుడు పిలిచినా మా వెంటే నడుస్తున్నటువంటి అంబులెన్స్ సూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఒక అనాథ యొక్క మృతదేహానికి తీసుకెళ్ళడం చేయడం అంటే ఆర్థికంగా ప్లస్ ఈ రవాణా విషయంలో కూడా మాకు సహకరిస్తున్నారు. ఇక ఈ గుంతలు కొట్టే విషయంలో కూడా గంగాధరన్న కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, మాకు తక్కువ ఖర్చులోనే వారి యొక్క సేవలు కూడా అందిస్తున్నారు. ఇట్లా అందరూ ఒక తాటిపైకి వచ్చి 10 మందికి మంచి చేయాలా, అనాథలుగా ఉన్నటువంటి మృతదేహాలని అనాథలుగా వదలకూడదు, వారి యొక్క ఆఖరి మజిలీని పవిత్రంగా చేయాలని చెప్పి హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తూనే అతని యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని, మదనపల్లి పరిధిలో ఏ ఒక్క మృతదేహాన్ని కూడా అనాథలుగా వదలము, మా యొక్క సొంత నిధులు మేమేం డబ్బులు వేసుకొని వారి దహన సంస్కారాలు వారి యొక్క మతానుసారంగా నిర్వహిస్తామని చెప్పి మరోసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు నిమ్మనపల్లిలో మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు రవి వెంకట గోపాల్ ఆధ్వర్యంలో కార్యక్రమం అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ క్లబ్ విద్యార్థులకు విషయాలను సంబంధించి మొదటి బహుమతిగా ఎస్ యాస్మిన్ 1000 రూపాయలు, రహితకు రెండవ బహుమతిగా 750 రూపాయలు, జె సుభాష్ని మూడవ బహుమతి కింద 500 రూపాయలు, పి తమ్షిన్ ప్రత్యేక బహుమతి కింద 250 రూపాయలు ప్రదానం చేశారు. ట్రెజర్ హంట్ విషయానికి సంబంధించి జి ఉదయ్ కుమార్ కు 1000 రూపాయలు, భాస్కర్ కు రెండో బహుమతి కింద 750 రూపాయలు, మూడో బహుమతి ఏ చైతన్యకు, ప్రత్యేక బహుమతి ఎం హర్షితకు 250 రూపాయలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాణ్యమైన వస్తువులను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసి దేశ ఆదాయం పెంచడానికి తోడ్పడడానికి హెచ్ఎం రవీంద్ర పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రవి, ఎన్సీసీ మెంబర్ వెంకట గోపాల్, స్కాట్ గైడ్ ఉపాధ్యాయులు తమనప్ప రెడ్డి, శేఖర ద్వారక, రెడ్డమ్మ శారద, జయశ్రీ మహా, గణాధిపతియే మీ ఇంటి పక్కన ఉంచుకోవాలి అన్న ఆయా అంశాలపై అవగాహన ఉంది అంటే నూరు నిషా, గృహలక్ష్మి, పీడి శ్రీనివాసులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ శ్రీమతి శ్రీ పాపులమ్మ, మల్లప్ప పాఠశాల, రాజన్న పాఠశాల పూర్వ విద్యార్థులు, రాజన్న శ్రీపతి పాఠశాల కమిటీ చైర్మన్ కృష్ణప్ప, ఎంవీఓ 1 పద్మావతి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ కృష్ణప్ప, పాఠశాల పూర్వ విద్యార్థులు గౌరవనీయులు శ్రీ రాజన్న శ్రీపతి, పాఠశాల అబ్జర్వర్ శ్రీ మిథున్ చక్రవర్తి గారు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాలలో ఎన్సీసీ విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాంపౌండ్ వాల్ గురించి తర్వాత మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దగ్గర కూడా లెటర్ పెట్టారు. ఆయన ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. ఆ ప్రయత్నం అంతా ఫలించాలని, మరొకసారి ఆ ప్రయత్నం ఫలించి మా పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తారని ఆయనకు నేను విన్నవించుకున్నాను. ఓసారి మనం గట్టిగా అభినందిద్దాం మన సార్ గారిని. తర్వాత ఈ కార్యక్రమంలో మన పాఠశాల పూర్వ విద్యార్థి మన లక్ష్మీపతి, నా క్లాస్మేట్ అయినటువంటి శ్రీపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీపతి గారు మాట్లాడండి. పవిత్ర శుక్రవారం మసీదులో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ఆధ్యాత్మిక భావాలను పంచుకోవడం మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ కు ఆనవాయితీగా వస్తోంది. మదనపల్లె టౌన్ అయోధ్యానగర్ మస్జిద్ ఏ ఇజ్రాత్ అబూబక్కర్ సిద్దిక్ లో మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ కు స్థానిక ముస్లింలు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లింలు నిసార్ అహ్మద్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం మత పెద్దలు సాదర స్వాగతం పలికి ప్రార్థనలు చేపట్టారు. ప్రార్థనల అనంతరం నిసార్ అహ్మద్ స్థానికుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ ప్రార్థనలో ఎస్ ఖాదర్ బాషా, జిలానీ బాషా, అమానుల్లా, మహమ్మద్ వలీ, యూనస్,
హషీజ్, ఖలీల్, రోషన్, నూర్ మొహమ్మదీన్, షానవాజ్, ఫక్రుద్దీన్, ఎన్ నవాజ్ అలీ ఖాన్, ఫక్రుద్దీన్, హబీబ్, నాసిర్, రియాజ్, కిజార్, అబ్దుల్ ఖాన్, యాసిన్, అబ్దుల్ మత పెద్దలు పాల్గొన్నారు. వాటర్ బాటిల్ ధర ఎక్కువ అన్నందుకు దుకాణదారు దాడి, గాజు సీసాతో దాడి చేయడంతో తలకు రక్తగాయం. అంతటితో ఆగకుండా దీక్ష మాలను తెంచేసిన వ్యాపారి విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు పళని రహదారిపై బైఠాయించి ఆందోళన, రాస్తారోకో పెద్ద ఎత్తున ధర్నా చేసిన తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు, ఇరు వర్గాలను శాంతింపచేసిన పోలీసులు, కేసు నమోదు, పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తుల దృశ్యాలు. హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము రోజు పొద్దున్న దర్శనం చేసుకొని వచ్చాక వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ తీసుకున్నాము. వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ తీసుకున్నాము. కూల్ డ్రింక్ 24 ఉంది దాని మీద రేటు 40 రూపాయలు తీసుకున్నాను. వద్దులేండి 24 కదా అని అన్నా, లేదు 40 అన్నాడు. సరే వద్దులేండి అని చెప్పేసి డబ్బులు అడిగా. చిల్లర అడుగుతుంటే వాళ్ళు ఇవ్వట్లేదు. చిల్లర అడిగితే ఇవ్వకుండా రివర్స్ లో నువ్వు మొగడు అన్నట్టు తమిళ్లో చెప్పి మీసాన్ని తిప్పి చూపిస్తున్నాను నాకు ఇట్లా ఇట్లా అని. నెక్స్ట్ ఆ బిర్యానీ బేసిన్ ఉంటది కదా, దాన్ని తీసుకుని కొట్టినట్టు మీదకి వచ్చాడు. నేను పోలీస్ కి డైల్ చేసి బ్యాగ్ లోపల ఇంకా మాట్లాడి బ్యాగ్ లోపల పెడుతున్నా ఇట్లా. ఇప్పుడు పోలీస్ ఆటోమేటిక్ గా 100 చేస్తే వాళ్ళు వింటారు కదా మనం ఇక్కడ ఏం జరుగుతుందని. లోపల పెట్టా, వాటి బాటిల్ తీసుకొని ముఖం మీదకి వచ్చేసి వాళ్ళు నలుగురు గుండాలు లోపలికి వచ్చి ఫ్రిడ్జ్ లో ఉన్న గాజు గ్లాస్ బాటిల్ తీసుకొచ్చి నా నెట్ మీద వేసి వాళ్ళకి కావాలని తెంపేసి నా మీదకి వచ్చారు స్వామి. కౌశిక్, హైదరాబాద్. వాడిని ఎందుకు రమ్మని చెప్పు, వాడు వచ్చామని చెప్పు, అర్థమవుతుంది. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.